మధ్య కాలంలో అలాంటిది చాలా సివియర్గా మీరు ఫేస్ చేసినట్టున్నారు. ఈ బెంగళూరుకి సంబంధించిన ఇష్యూ అసలు ఏంటండి? అది నాకు మీ పేరు ఎందుకు వచ్చింది, అసలు మీరు ఎక్కడున్నారు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఆ ట్రోలింగ్ కావచ్చు, ఆ కమెంట్స్ కావచ్చు తగ్గలేదు. ఎందుకు చెప్తున్నా కదా, ఒక కసి. అంటే ఇప్పుడు ఇంకా తిట్టేసి చంపేసి అవతల వాళ్ళని మానసికంగా కృంగదీసేసి ఇంకా అసలు భయపెట్టి వద్దు బాబా అని వెనక్కి వెళ్ళిపోయేలా చేసేయాలి. ఎవరు రాకూడదు, వాళ్ళు 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 వాళ్ళే ఉండాలి. ఎవరు బయట వాళ్ళు రాకూడదు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదు. యువతల పక్క వెల్కమ్ చేసి పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పి నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అటుపక్క చూస్తే నాకు కామెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి వ్యక్తులు ఉన్నారో అసలు. సో అది చెప్తున్నా కదా, ఒక వంక కావాలి. ఒక మనిషి మీద బురద చల్లడానికి ఒక వంక దొరికింది, వాడేసుకున్నాం. మొన్న అసలు ఎందుకు వచ్చిందంటారు మీ పేరు? అసలు ఏం జరిగింది ఒకసారి రీకలెక్ట్ చేయండి. నన్ను అడిగితే నేనేం చెప్తానండి? ఐ థింక్ అసలు అది ఎప్పుడు జరిగింది నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను. నేను ఓటేసి చీరాల్లో ఓటేసి వచ్చేసాము, ఇంకంతే. ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలే, నేను అసలు హైదరాబాద్ దాటలా. అలాంటిది నేను అక్కడ ఉన్నాను అని చెప్పి వీళ్ళు ఒక వార్తలు క్రియేట్ చేయడం, దట్ ఒక వైసీపీ నేతతో పాటు తన పేరు ఎందుకు? ఎంత అసహ్యం అంటే అది అసలు ఎలా ఉంటుందండి విన్న వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాదు అని ప్రూవ్ అయింది, తేట తెల్లాలు అయ్యాయి నిజాలన్నీ కూడా. ఇప్పుడు ఎదుర్కోవాల్సింది వాళ్ళే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్తారని మనం వెయిట్ చేసాం కూడా, సమాధానం ఏమీ రాలేదు అక్కడి నుంచి. సో కేసు ఫైల్ చేసాం కూడా. ఓకే. ఈ కమెంట్స్ చూస్తూ ఉంటాను అంటున్నారు కదా, అవి చదివినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను స్టార్టింగ్లో కొంచెం చదివేదాన్నండి, తర్వాత అసలు నేను అసలు నేను చదవడం మానేశాను. అవునా? అదే బెటర్ ఏమో. మనం చేసే పని 100 మందికి నచ్చాలని లేదండి. తిట్టేవాళ్ళు తిడతారు, వాళ్ళ ఇష్టం. అవును. శ్యామల గారు ఇంతకుముందు మాట్లాడుతూ 2019లో వచ్చినప్పటికీ కూడా పార్టీకి నేను పెద్దగా ఏం చేయలేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్నారు. అలా మీతో పాటు 19లో చాలామంది వచ్చారు, అద్భుతంగా పదవులు తీసుకున్నారు, హ్యాపీగా ఫ్లైట్లలో తిరుగుతున్నారు. వాళ్ళకాలు మీలాంటి వాళ్ళే ½ కూర్చొని ఇట్లానే గెస్ట్లను పెట్టుకొని షోలు చేసేస్తున్నారు. అద్భుతంగా వాళ్ళు కావాల్సిన అన్ని ఆనందాలు పొందుతూ ఉన్నారు. బట్ పార్టీకి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఏ కాంట్రిబ్యూషన్ ఉంది అని అంటే జీరో, అక్కడ ఏమీ లేదు. మీకేమో ఇలా అనిపిస్తుంది, అయ్యో నేను ఏం చేయలేదే పార్టీకి అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. ఈ 2 కైండ్ ఆఫ్ థింగ్స్ని ఎలా చూడాలంటారు? ఎందుకు వాళ్ళు అంత దూరంగా ఉన్నారు? అంటే ముట్టనట్టు అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. మళ్ళీ ఒకరి ఆలోచనని మనం కంట్రోల్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరి ఆలోచనని బట్టి, ఎవరి విజ్ఞతను బట్టి ఒక కన్సైన్స్ ఉంటుంది కదా, సో తెలుస్తుంది కదా. సో దానికి నేనైతే నా కన్సైన్స్కి కట్టుబడి. అంటే పదవి పొంది కూడా అదే అంటున్నా, పదవి పొంది కూడా చేయలేదు అంటే ఇంక అదే అంటున్నా, వాళ్ళ విజ్ఞతకు వదిలేయడమే అది. ఇంకా మనం అంతకంటే ఏం చేయలేం. మనం తీసుకెళ్ళి కట్టి లాక్కు రాలేం కదండి. సో ఇది నా ఆలోచన, ఇది నేను. ఎంతకంటే నేనేం చెప్పగలను దాని గురించి, అంతే కదా. సో ఐ డెఫినెట్లీ కాన్ సే ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళ ఎందుకని వాళ్ళు అలా కామ్ అయిపోయారో, ఎందుకని అలా సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. చిన్న పొజిషన్ అని ఫీల్ అయి ఉంటారేమో. మేబీ ఒక మినిస్టర్, ఒక రాజ్యసభ, ఒక లోక్సభ లాంటివి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, లోక్సభ ఆప్షన్ లేదు, రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేసి ఇందాక మనకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనకంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ చూడాలిగా, ఒక్కళ్ళని తీసి నెత్తిన పెట్టుకోలేరుగా. ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచించాలిగా, ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాలిగా. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మంచే జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం మనకు ఉంటే మనం బాగుంటాం. ఓకే, రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ వ్యక్తి మీలాగే ఇటు పాలిటిక్స్కి అటు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి బాలకృష్ణ గారు. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను, అమ్మాయిని స్టేజ్ పైన ఒక హీరోయిన్ని ఇట్లా తోసేయడం చాలా నేషనల్ మీడియా కూడా బాగా వైరల్ అయిపోయింది. అది అసలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి హీరో ఇలా చేస్తారా? దాన్ని పైపెచ్చు పక్కనున్న డైరెక్టర్ సంథింగ్ మూవీ టీమ్ అసలు అతను తాగలేదు, కింద బాటిల్లో మిక్స్ చేసేసి వీడియో పెట్టారు, అక్కడ కింద బాటిల్లో వైన్ లేదు. సారీ, ఐ డోంట్ నో అబౌట్ దిస్, కొంచెం క్లియర్గా చెప్పారు. హీరో బాలకృష్ణ అసలు చూడలేదు. కింద వాటర్ బాటిల్ ఉంది, పక్కనే ఇంకో బాటిల్లో వైన్ కూడా ఉంది.
అది వైన్ అని పార్టీ వాళ్ళు అంటున్నారు. అది కాదు, ఎవరో గ్రాఫిక్స్లో అట్లా కలిపేసి పెట్టేశారు అని చెప్పి బాలకృష్ణ గారు తాగిన తర్వాతే ఆ అమ్మాయితో అలా స్టేజ్ పైన మిస్బిహేవ్ చేశారు అనేది ఈ పార్టీ వాళ్ళు చెప్తున్నాం. బాలకృష్ణ గారు వైన్ తాగిన తర్వాత యా, ఆయన అసలు వైన్ తాగరంట కదా. అవునా? ఇది ఇంకా పెద్ద చాలా సార్లు చెప్తారు కదా, ఆయన బ్రాండ్ ఏదో సెపరేట్ గా ఉంటుంది కదా, అది తప్ప నేనేం తాగనని ఆయనే చాలా సార్లు చెప్తారు కదా. ఓకే, అంటే ఆయన అబద్ధం చెప్పారా? అదే నాకు అర్థం కాదు, మీకు క్లారిటీ కోసం మిమ్మల్ని అడిగాను. అసలు బేసిక్గా నాకు ఈ టాపిక్ తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడలేదు నేను. ఓకే, సో ఇప్పుడు ఆయన తాగారని చెప్పి తాగి స్టేజ్ పైన అమ్మాయితో అలా మిస్బిహేవ్ చేశారు, నెట్టేశారు, తోసేశారు, చేయి పట్టుకొని లాగారు అనేది సోషల్ మీడియాలో ఈ పార్టీ తరపున బాగా ట్రోల్ అవుతుంది. నేషనల్ మీడియా కూడా అటెన్షన్ గ్రాప్ చేసింది. ఆ వీడియో ఎందుకంటే నిజంగానే నెట్టేసినట్టే ఉంది అనేది ఫీలింగ్ మీద. ఐ షో యూ. యాక్చువల్గా చాలా వైరల్ అయింది అది. నేను చెప్పాను కదా అసలు ఈ సోషల్ మీడియా, నేను ఫోన్లు పక్కన పెట్టే శుభ్రంగా పుస్తకాలు చదువుకుంటున్నాను. నేను బిఫోర్ ఎలక్షనే మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేశాను. ఎట్ లాస్ట్ ఇప్పుడు ఆఫ్టర్ పోలింగ్ అంటే రిజల్ట్కి ఇంకొన్ని రోజుల ముందు మనం మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ యువర్ అజంప్షన్ శ్యామల గారు? ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? అఫ్కోర్స్ మీరు గ్రౌండ్లో తిరిగారు, ఆ పార్టీకి సపోర్ట్ చేశారు, బట్ అటు సైడ్ నుంచి ఆ 3 పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు అని చెప్పి కొన్ని కోట్లలో బెట్టింగ్ జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. నా అంచనా అయినా ఏపీ ప్రజల అంచనా అయినా నేను ఒకటే చెప్తా, జూన్ 9వ తారీఖున జగనన్న ప్రమాణ స్వీకారం తప్పకుండా రావాలి. మీరు కూడా. నేనా? నన్ను అంతే, అందరం కలిసి వెళ్దాం. బట్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్, గ్రౌండ్లో రియాలిటీ అలా లేదు అనే వారికి మీరు ఇచ్చే సమాధానం? జూన్ 9న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఖచ్చితంగా ఓటేసి ఆశీర్వదించిన వాళ్ళందరూ కూడా రావాలి. ఇంత కాన్ఫిడెన్స్ ఏంటండి అసలు? ఇదివరకు చెప్పా, మళ్ళీ చెప్తున్నాను. నేను 3 పార్టీల జెండా పట్టుకోలేదండి. నేను పట్టుకున్న పార్టీ జెండా ఏంటి, అక్కడే నా కాన్ఫిడెన్స్ ఉంది, నా ధైర్యం. రైట్. సో శ్యామల గారిని ఇప్పటి వరకు ఒక ఆర్టిస్ట్గా, యాంకర్గా అండ్ ఇప్పుడు ఒక పార్టీకి సపోర్టివ్ క్యారెక్టర్ రోల్లో మేము చూస్తూ ఉన్నాం. బట్ శ్యామల గారికి పర్సనల్గా ఈ 3 థింగ్స్లో బాగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది, నచ్చింది, ఇందులో ఉంటే కంఫర్ట్గా ఉన్నాను అని అనుకున్న ఫీల్డ్ ఏంటి? నచ్చిన చోట కంఫర్ట్ ఉండదు, కంఫర్ట్ ఉన్న ప్రతిదీ నచ్చాలని లేదు. చాలా తెలివిగా చెప్పేశారు ఆన్సర్. అసలు ఎక్కడ దొరకట్లేదు నాకు. అలా కాదు, నిజమే కదా. ఇప్పుడు ఎస్, డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్గా, ఒక యాంకర్గా ఇట్స్ మై డ్రీమ్. కొన్ని ఇయర్స్గా నేను ఇందులో ఉన్నాను, ఐఎమ్ డూయింగ్, ఇంకా మీదట కూడా ఉంటాను, చేస్తాను. ఎస్ కోర్స్. కానీ ఒక ప్రజల కోసం ఒక మంచి చేసేటువంటి ఒక వ్యక్తితో కలిసి నడిచేటప్పుడు ఉండేటువంటి ఆనందం అది వేరే. మీ కళ్ళలో కనిపిస్తుంది. అంటే 2019 కంటే బిఫోరే మీరు అంటే జగన్ గారిని అలా చూస్తూ ట్రావెల్ అయ్యారా ఏంటి దగ్గర నుంచి ఇంత కలిసి? నేను ఎప్పటి నుంచో నేను ఆయన్ని ఫాలో అవుతూనే ఉన్నాను చాలా సంవత్సరాలుగా. సో 2019లో ఐ జాయిన్డ్ అఫీషియల్లీ, అండ్ ఇప్పుడు ఇంకొంచెం విగరస్గా నేను ప్రచారం చేస్తున్నాను తప్ప, అంటే ఆయన ఐడియాలజీ కానీ, చెప్పాను కదా ఆయన మాటిస్తే నిలబడే విధానం కానీ నాకు ఇష్టం. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం మీరు రావాలని నన్ను ఆహ్వానించారు. గెలిచిన తర్వాత జగన్ గారిని కలిస్తే మొదటగా ఆయనకి ఏం చెప్పాలని అనుకుంటున్నారు మీరు? కంగ్రాచులేషన్స్. అంతకంటే మనం ఏమీ చెప్పే అవసరం లేదు అసలు. జస్ట్ కంగ్రాచులేషన్స్, ఏపీ హ్యాపీ. ఏపీ హ్యాపీ బాగుంది ట్యాగ్ లైన్. శ్యామల గారు కొత్త టైటిల్ ఇచ్చేసారు. అంతే కదా. అంటే ఇప్పటివరకు సిద్ధం అన్నవాళ్ళు ఇకపై ఏపీ హ్యాపీ అనాలి. ఇక ముందు కూడా సిద్ధం సంక్షేమ పరిపాలనకి, ఇక ముందు కూడా సిద్ధం. ఎవరన్నా అటు ఇటుగా మాట్లాడితే పనితో సమాధానం చెప్పడానికి.